నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ 1930 నాటి మహా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతోందా? అవును, అలాంటి పరిస్థితుల్లోకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జారుతుందని అంటున్నారు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్. ఆర్థిక వ్యవస్థ తిరోగమనం పారిశ్రామిక వర్ధమాన దేశాల సమస్య మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ సమస్యగా భావించాలని సూచించారు. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచంలో రిజర్వ్ బ్యాంకులన్నీ కలిసికట్టుగా చర్యలకు ఉపక్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. నిజంగానే మళ్లీ ఆర్థిక మహామాంద్యం వచ్చే పరిస్థితులు ఉన్నాయా? వాటిని ఎదుర్కొనే మార్గాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ బి ఎర్రన్రాజు గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థిక విశ్లేషకులు ఎంవి రాజేశ్వరరావు గారు, ఫ్యాప్సీ మాజీ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ యు సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త. ప్రసాద్ గారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ 1930 నాటి మహామాంద్యంలోకి వెళ్లే పరిస్థితులున్నాయని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలను మీరెలా విశ్లేషిస్తారు? దేశంలోనూ ప్రపంచంలో వచ్చిన రుగ్మతలన్నిటికీ కూడా కేవలం ఆర్థిక వ్యవస్థే ఊతమివ్వగలదు. ఆర్థిక వ్యవస్థ ద్వారా బలోపేతం అందరినీ చేయొచ్చు, అంటే పేదవాడిని ధనవంతుని చేయొచ్చు, ధనవంతుడిని మిక్కిలి ధనవంతుని చేయొచ్చు అనేటువంటి భ్రమలో ప్రస్తుతం ఉన్న దేశాలన్నీ మునిగిపోయినాయండి. అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు దేశం యొక్క సంపద పెరగాలి, దేశం యొక్క ఉత్పాదక శక్తి పెరగాలి అంటే ప్రధానంగా గమనించవలసింది వారి యొక్క ఇన్వెన్షన్, కొత్తగా ఇన్నోవేషన్ కెపాసిటీ పెంచడం మానేసి అప్పు తీసుకొచ్చినా సరే సొమ్ము ఖర్చు చేస్తే దేశంలో ఆటోమేటిక్గా జీడిపి పెరుగుద్దని అప్పులు చేయడం అలవాటైపోయింది. ఇక్కడ అప్పులు అంటే రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి, మన పరపతి విధానం కనుక సరిగ్గా ఉండి మన మీద పరపతి బాగున్నట్లయితే వేరే వేరే దేశాల నుంచి పెట్టుబడి మనకు వస్తుంది. అది మొదటి మార్గం. రెండో మార్గం, తేలికైన మార్గంగా ఎక్కువ కంట్రీల్లో ఎన్నుకున్న మార్గం ఏంటంటే కంట్రీల్లోనే డబ్బులు ప్రింట్ చేయడం మొదలుపెట్టడం. దీనికి నాంది ఇవాళ రోజున 2015లో మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నా రఘురాం రాజన్ ఒక్కలే కాదండి, ఇంకా కొంతమంది కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. మార్క్ ఫేవర్ అని, వీళ్ళందరూ కూడా రాబోయే 1, 2, 3 సంవత్సరాల్లో విపరీతమైన కలెక్షన్ వస్తుందని చెప్తున్నారు. దీనికి నాంది లేదా విత్తనాలు 1970వ దశకంలోనే పడినాయండి. ఎప్పుడైతే రిచర్డ్ నిక్సన్ అమెరికన్ డాలర్కి బంగారికి ఉన్న లింక్ తెంచేశాడో వెంటనే జరిగింది ఏంటంటే విశృంఖలత్వం. ఎప్పుడైనా సరే హద్దులు లేని అధికారం కనుక ఏ ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం చేసే పిచ్చి చేష్టలు ఎలా ఉంటాయో అలాగే అమెరికాలో ఉన్న ఫెడ్కి కూడా ఈ రెండింటికి లింక్ తెంచేసి మాకు కనుక పరపతి ఉంటే మేము డాలర్లు ఎన్నైనా ప్రింట్ చేసుకుంటామనే స్టాండ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సామ్రాజ్యవాదం అనండి లేదా ఇంపీరియలిజం అనండి, వేరు వేరు కంట్రీస్లో అన్నింటిలో పోక్ చేయటం, వాళ్ళందరూ చేయటం మూలంగా ఏం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా డాలర్ యొక్క డామినేషన్ పెరిగిపోయింది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఏం చేశారంటే ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది ప్రపంచం మొత్తం కలిపి ఇప్పుడు $75 ట్రిలియన్ సంవత్సరానికి ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం తినక నడ్డొంచి కష్టపడి పనిచేస్తే ఆ ప్రపంచం అంతా కలిపి ప్రొడ్యూస్ చేసేది $75 ట్రిలియన్ అయితే ఆ ఫైనాన్షియల్ డెరివేటివ్ మార్కెట్ ఇవాళ $700 ట్రిలియన్ ఉందండి. అంటే అర్థం ఏంటి, ఉన్న వస్తువు ఇది, దీనిపైన పై పందేలు 700, ఇక్కడ ఉన్నది $75 ట్రిలియన్. ఇక్కడ కనుక 2% పడిపోయిందంటే ఆటోమేటిక్ ఇందులో కూడా అన్ని పడిపోతుంది $15 ట్రిలియన్. అంటే ఏమొస్తుంటే 20% ఆఫ్ అవర్ ఇన్కమ్ ఇమ్మీడియట్ డిసప్పేర్ అయిపోతుంది. 2008లో జరిగిన దృష్టాంతాలు మనకు రెడీగా ఉన్నాయి. అప్పుడు $50 ట్రిలియన్ ప్రపంచానికి కలిపి జీడిపి ఉంటే $500 ట్రిలియన్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఉండేవి. లేమాన్ బ్రదర్స్ క్రైసిస్ వచ్చినప్పుడు 30% ఎగిరిపోయిందండి. అంటే అర్థం ఏం జరిగింది, మనకి 3 సంవత్సరాల పాటు ప్రభుత్వాలు అన్నీ కలిపి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ప్రొడ్యూస్ చేసేదంతా కూడా కేవలం 2-3 నెలల్లో ఆవిరైపోయింది. అటువంటి పరిస్థితి ఇప్పుడు వస్తే తట్టుకోగలమా, ప్రభుత్వం తట్టుకోగలదా లేదా ప్రపంచ దేశాలు తట్టుకోగలవా అంటే వీలు కాదు. కాబట్టి దీనికి మార్గంగా ఏం చేయాలి, ఎవరైతే డబ్బులు విపరీతంగా ప్రింట్ చేసి బెలూన్ పెంచుకుంటూ వెళ్ళారో అది పగిలిపోకముందు స్లోగా అందులోంచి కొద్దిగా మళ్ళీ వెనక్కి తీసి సాఫ్ట్ ల్యాండింగ్ ఉపయోగపడాలి. అలా కనుక చేయనట్లయితే పెళ్ళిపోవడం సహజం. అలా అయినప్పుడు రాజన్ గారు చెప్పినటువంటిది అక్షర సత్యం కూడా కాక తప్పదు. ఎర్రన్రాజు గారు, నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందంటారా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటారు? మాంద్యం అంటే ఏమిటి? అసలు 6 నెలలు వరుసగా మీకు కానీ ఏ విధమైనటువంటి వస్తువులు సేవలు ఉత్పాదకత తగ్గిపోయి ఉత్పత్తి కూడా తగ్గిపోయి ఉద్యోగాలన్నీ కూడా తిరోగమనం పట్టి ఎవరికి ఇంకా ఉద్యోగాలు లేనప్పుడు, రానప్పుడు, ఉన్న ఉద్యోగాలు ఊడినప్పుడు మనకి ప్రత్యామ్నాయం ఎక్కడా కూడా కనిపించకుండా వేతనాలు తగ్గిపోయి ఉత్పత్తి తగ్గిపోయి ఈ రకమైనటువంటి ఒక విషస్ సైకిల్లో కానీ మనం వెళ్ళిపోయిన పక్షంలో మనం అప్పుడు కౌంటర్ సైకిలికల్ మెజర్స్ అని మనం పెట్టడం కూడా జరిగింది. ఈ సైకిల్ మనం మార్చడానికి తిరగరాయడానికి మనం కొన్ని పద్ధతులు, ఉద్దీపన పథకాలని అవన్నీ వస్తూ వచ్చాయి మనకి. ఈ పరిస్థితిని మనం అధిగమించాలి అంటే
మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, అసలు ప్రపంచం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? ప్రాపంచీకరణ వ్యవస్థ వచ్చిన తర్వాత బార్డర్స్ ఎప్పుడైతే మనకి కంట్రీకి ఉండేటువంటి బార్డర్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయాయో అక్కడ జరిగేటువంటి పరిణామాలన్నిటికీ కూడా మనకు కూడా ప్రభావం ఉంటుంది. ఒకనొక టైంలో 2008లో ఏమన్నారు, వచ్చిన అటుపప్పుడు అబ్బాయి మా మీద ఏం ప్రభావం పడదు అన్నారు. 2009కి వచ్చేసరికల్లా మా మీద కొంచెం పడుతోంది అన్నారు. 2010కి వచ్చేసరికల్లా ఆ ప్రభావం అంతా మా మీద ఉండడం వల్లే ఇవాళ మళ్ళీ ధరలన్నీ పెరిగిపోతున్నాయి, మాకు మాంద్యత మా దగ్గర కూడా పెరిగిపోయింది, ఇక్కడ కూడా ఉద్దీపన పథకాలు ఇవ్వాలని 2010 నుంచి మన దగ్గర ఉద్దీపన పథకాలు ఇవ్వడం జరిగింది. ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రతి దేశము కూడా ఇవాళ అప్పుల మీదే బతుకుతుందని తప్పిస్తే ఆదాయాల మీద బతికేటువంటి పరిస్థితి కనిపించడంలా. ఎప్పుడైతే ఈ అప్పులు ఒక విధమైనటువంటి విష సైకిల్లోకి వచ్చేస్తున్నాయో అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు ఆ పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మన దేశానికి వస్తే ఎగుమతులా పెరగట్లేదు, దిగుమతులు మనం పెంచుకుంటూ వస్తున్నాం. అవి కూడా ఒక విధమైనటువంటి రెండింటికి మధ్యన సమతుల్యత ఎక్కడ ఏర్పట్టలా. మనకి ఉత్పత్తి పెరగటం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా పెరగట్లేదు, సర్వీసెస్ సెక్టారా మాంద్యతలో ఉంది ఇప్పటికే. అయితే మనకి ప్రభావం కొంచెం తక్కువ పడడానికి కూడా అవకాశం ఎందుకుందని చెప్పారంటే రఘురామరాజన్ గారు, మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది అని చెప్పారు. ఒక చిన్న పొడి వేశారు అందులో. దానికి కొంచెం చాలామంది మేము ఆశ్చర్యపోయినప్పటికీ కారణం ఏంటంటే 80% బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అవన్నీ లిక్విడేట్ చేయడానికి సాధ్యపడేటువంటివి కావు. ఇది ఉండడం వల్ల ఆయన ఇది ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే ఆర్బీఐ బై హిమ్సెల్ఫ్ రెగ్యులేటర్, ఆయన రెగ్యులేట్ చేసేదాన్ని ఆయన వెనక్కి ఇలా బాగలేదని చెప్తారు. కానీ మనకు కొంచెం లోతుకెళ్తే మనం చూసాం ఇప్పటికి 4.5 లక్షల ఎన్పిఎస్ ఉన్నాయి, బలహీనంగా ఉందని మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం వాటి గురించి. అవి క్యాపిటల్లా వీళ్ళకి ఇన్ఫ్యూజ్ చేయాలంటే వీటికి కావలసినటువంటి సపోర్టింగ్ సిస్టమ్ లేదు. రాజేశ్వరరావు గారు, ఆర్థిక మాంద్యం ఒక పారిశ్రామిక వర్ధమాన దేశాలదే కాదు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యగా చూడాలని రఘురామ్ రాజన్ అన్నారు. ప్రపంచ దేశాలు రాజన్ వ్యాఖ్యలను ఎలా చూసే అవకాశం ఉందంటారు? వారు అన్నదాని మీద ఎంత వ్యాఖ్యానాలు చేసినా మనం ఏం చేయాలి ఈరోజు అనేటువంటిది ప్రముఖంగా ఆలోచించవలసింది. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చెప్తూ వచ్చాం, ఏ విధంగా మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ ఇది ఇంట్రెస్ట్ రేటు చాలా ఎక్కువగా ఉంది, దించండి అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, దించడం కాలేదు. ఈ మధ్య కాలంలో కొద్దిగా ఆలోచిస్తున్నాం. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ను ఏ విధంగా మన ఇండస్ట్రీకైనా లేకపోతే సర్వీస్ సెక్టార్కైనా చేయడానికి కొంత అవకాశాలు కల్పించాలి. రెండవది ఏంటంటే ప్రభుత్వం చేయవలసింది సత్వరంగా డెసిషన్స్ తీసుకోవడం. ఇవన్నీ వస్తున్నాయని భయపెట్టించుకుంటూ ఉంటే లాభం లేదండి. కొన్ని దశాబ్దాల కింద జపాన్ ఏం చేసింది, ఎంతో ఆయిల్ను తీసుకొచ్చేది. అప్పుడు ఎప్పుడైతే ఆయిల్ ధరలు పెరిగిందో వాళ్ళు ఏమన్నారు, అవన్నీ తగ్గించుకుందాం, మన ప్రొడక్టివిటీ పెంచుకుందాం, మన ఆర్థిక స్తోమతను పెంచుకుందాం అనేటువంటిది చేసేది. అంటే ఏంటి, కౌంటర్ సైక్లికల్ మెజర్స్ ఫైనాన్షియల్గా తీసుకోవడమే కాకుండా కౌంటర్ సైక్లికల్ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలి, మన ఉత్పత్తిని పెంచుకోవడానికి, మన ఉద్యోగ అవకాశాలను పెంచుకోవడానికి కావలసినటువంటి సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. దాంతో సహా ప్రజల్లో కొంత ఉత్తేజాన్ని పెరిగించాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, చక్కగా పని చేయండి, క్రమంగా ఉండండి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత పాలిటిక్స్ అనేటువంటిది కొన్ని సంవత్సరాలు దూరం పెట్టి చేయవలసింది మనం ఏం చేస్తే మన రాజ్యానికి, మన దేశానికి, మన డిస్ట్రిక్ట్కు ఏ విధంగా మనం మంచిగా ముందుకు తీసుకుపోగలం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇప్పించగలం, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలం అనేటువంటిది ఆలోచించినట్లేదంటే అప్పుడు ఏమవుతుంది, మేక్ ఇన్ ఇండియా కన్వర్ట్ ఇంటూ మేక్ ఫర్ ఇండియా. బికాజ్ ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. ఎంతోమందికి దారిద్ర్యాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ అవసరాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకి ఇండ్లు కట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కనుక మనం చేయగలిగినట్లేదు అంటే ఆ ఉద్దీపనలు అన్నారు, ఇదొక ఉద్దీపన అండి. సుబ్రహ్మణ్యం గారు, నిజంగా మహామాంద్యం వస్తే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? రాజన్ గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు మనకి కనిపిస్తున్నాయి. మనం వివిధ దేశాల తాలూకా జీడిపిలు కానీ తీసుకుంటే అమెరికాలో ఈరోజు 2.3% గ్రోత్ రేట్ ఉంది, బ్రిటన్లో 2.4% ఉంది, కెనడాలో 1.8% ఉంది, రష్యాలో -5% ఉంది. యూరప్ దేశాలన్నింటిలో కూడా చాలా తక్కువ, 1% కంటే తక్కువ ఉన్నటువంటి దేశాలు ఎక్కువ ఉన్నాయి, 4-5 దేశాలకు మించి.
సో ఈ అన్ని దేశాలు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. రాజన్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే మనం బాగా ఉంటే ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటిది మన దేశాల్లో పోవాలి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు చేయడంలో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య యూరోని డీవాల్యూ చేయడం జరిగింది దాదాపు 25%. అలాగే జపాన్ యెన్ కూడా 20% డీవాల్యూ చేశారు. ముఖ్యంగా అంటే ఎక్స్పోర్ట్స్ కోసం కాంపిటేటివ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి జపాన్ తాలూకా వస్తువులకి ఎక్కువ చైనా కొరియాకి అధిగమించి కూడా వాళ్ళకి వస్తువులకి వాల్యూ వస్తుందని చెప్పి ఎక్స్పోర్ట్స్ వస్తాయని చెప్పి ఆశించి చేశారు. అయితే చైనా కూడా ఏమీ తక్కువ తినలేదు, వాళ్ళు కూడా ఇటువంటి పని చేయగలరు. చాలా కాలం వాళ్ళ కరెన్సీని తక్కువగా చూపిస్తూ ఈ మధ్య కొంచెం స్టెబిలైజ్ అయ్యారు. వాళ్ళు కూడా పోటీ పడడానికి వాళ్ళు ముందుకు రాబోతారు. అమెరికా చాలా తొందరలోనే ఇదివరకు వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో వేరే దేశాలు కూడా ఇటువంటి ఈ కాంపిటేటివ్ డీవాల్యుయేషన్ పద్ధతిని కానీ అనుసరించినట్టయితే అప్పుడు 1930లో వచ్చినటువంటి డిప్రెషన్ అప్పుడు కూడా ఇదే రకంగా అన్ని దేశాలు కూడా ఈ రకంగా కరెన్సీని డీవాల్యుయేట్ చేయడం, మొత్తం స్టాక్ మార్కెట్స్ అన్నీ పడిపోవడం వల్ల అన్ని దేశాలు కూడా ఆ గ్రేట్ డిప్రెషన్ని అనుభవించాయి. సో అటువంటి పరిస్థితులు రావడానికి ఇప్పుడు కూడా అవకాశం ఉంది అని ఒక హెచ్చరిక కింద మనం దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత ముఖ్యంగా మన భారతదేశం గురించి చెప్పాలంటే ఆయన చెప్పిన వ్యాఖ్యలు కూడా కొంతవరకు భారతదేశంలో కొన్ని ఇండికేటర్స్ పాజిటివ్ ఇండికేటర్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఇండికేటర్స్ ఉన్నాయి. మనం కేవలం డబుల్ డిజిట్ గ్రోత్ వస్తుంది అని అంటున్నాం, కానీ నిజంగా వస్తుందా? మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా? ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగా? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు కొత్త సిరీస్లో పెరిగింది, 18.1% షేర్ పెరిగింది. కానీ పాత దీంతో కానీ చూసుకున్నట్టయితే పెద్దగా పెరుగుదల ఏమీ లేదు. సో ఏం చేయబోతున్నాం మనం మేక్ ఇన్ ఇండియా పాలసీ గురించి అన్నది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రసాద్ గారు, మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులు కలిసి చర్యలు తీసుకోవాలన్న రాజన్ సూచన ఏ మేరకు పరిష్కారం చూపగలదంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక రోజున కావాల్సింది ఏంటంటే ఆర్బీఐ కానివ్వండి, సెంట్రల్ బ్యాంకులు ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఏ దేశంలో అయినా దాని యొక్క ప్రధానమైన ఫంక్షన్ ఏంటంటే తమ దేశంలో అంటే సార్వభౌమాధికారం సావరెంటీ కలిగినటువంటి ఆ దేశంలో ప్రజల మధ్యన ట్రాన్సాక్షన్ సజావుగా సాగటానికి వీలుగా ద్రవ్య వినియోగం లేదా డబ్బులు సరిగ్గా సప్లై అవ్వాలి, డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ప్రాపర్గా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద పనిచేయాలనే కోరిక ఉండాలి. కానీ మారిన పందాలో ఏం చేస్తుంది ప్రభుత్వాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ మీద ఒత్తిడి పెడుతున్నాయి. మా కంట్రీ యొక్క ఉత్పాదక శక్తి నువ్వు పెంచడానికి నువ్వు నాకు దోహదం చెయ్యి అని. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పారు, రేట్లు తగ్గించు అన్నారు. ఎక్కడి నుంచి తగ్గించారండి? 6%, 7% నుంచి తగ్గించుకుంటూ వెళ్ళి 0%కి వచ్చింది అమెరికా. జపాన్లో అయితే మీరు డబ్బులు వేస్తే మీకు డబ్బులు వడ్డీ ఇవ్వడం పోగా అందులో నుంచి కొంత కోత విధిస్తారు. అంటే నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెడుతున్నారు. ఎందుకు జరిగిందా ఇవన్నీ పరిణామాలు చూస్తే ప్రభుత్వాలు పెట్టిన తీవ్రమైన ఒత్తిడి వల్ల రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వానికి అప్పులు ఇవ్వటం. ఆ అప్పులు ఇవ్వాలి అంటే ఏమొస్తుంది, రిజర్వ్ బ్యాంకు ప్రింట్ చేస్తుంది. అది ఎవరో ఒకరు హోల్డ్ చేస్తారండి ఆ సెక్యూరిటీని. ఇవాళ జరిగిన పరిస్థితి ఏంటంటే అమెరికాలో ఉన్న $18.5 ట్రిలియన్ ఉంటే అంటే అర్థం ఏంటి, ఆ ప్రభుత్వం ప్రింట్ చేసిన డాలర్లు కానివ్వండి గవర్నమెంట్ సెక్యూరిటీ విలువ 18.5 ట్రిలియన్లు ఉంటే అందులో అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా ఎవరిది అని అడిగామనుకోండి, అమెరికా దేశస్తులది అంటాం. కానీ దురదృష్టవశాత్తు అమెరికా అప్పున్న $18.5 ట్రిలియన్ $10 ట్రిలియన్ వరకు అమెరికన్స్ దగ్గర లేదండి. అంటే వారి దగ్గర నుంచి సేవ్ చేసిన మొత్తం కాదు, వాళ్ళ ప్రభుత్వం బారో చేసింది. అంటే ప్రపంచం మొత్తం నుంచి బారో చేసింది. అంటే ఒకవేళ కనుక మనకి ఇండియాలో పెట్టినట్టుగా సెక్యూరిటైజేషన్ యాక్ట్ లాగానే అలాగే అప్పు తీర్చలేకపోతే వారి యొక్క ఆస్తులు మేము స్వాధీనం చేసుకుంటామనే హక్కు కనుక సంక్రమించినట్లయితే అమెరికాలో సగభాగం అమెరికన్స్కి చెందదేహ, అది ఆటోమేటిక్గా విదేశీయుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అట్లాగే అంటే విదేశీయుల నుంచి కనుక ఎక్కువ అప్పు తీసుకుని జీడిపి పెంచుదాం అనుకునే ఉద్దేశంతో అప్పు తీసుకోవడం కరెక్ట్ అనుకున్న ప్రభుత్వానికి ఏదైనా కూడా పెద్ద చెంపపెట్టు. అంతర్జాతీయంగా మొట్టమొదటి గోల్డ్కిను డాలర్కి లింక్ తగ్గొట్టింది వాళ్ళు. ఇవాళ రోజున మొత్తం సెంట్రల్ బ్యాంకులు అన్ని కంట్రీలో ఉన్న సెంట్రల్ బ్యాంకులో గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయని చూస్తే సెంట్రల్ బ్యాంకులు అన్నీ కలిపి ఎంత గోల్డ్ ఉన్నాయో అందులో 70% అమెరికాలోనే ఉందండి. అంటే రాబోయే రోజుల్లో బహుశా ఏం చేస్తుందంటే అమెరికా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీకు అప్పు తీసుకున్న డబ్బులు నేను $1000 అని చెప్తే $1000 $1000గానే పేపర్ మీద రాసి ఉంటుంది. కానీ ఏం చేస్తాను నేను అట్లాంటి లక్షల డాలర్లు మార్కెట్లో సప్లై చేస్తే మీకు తిరిగి ఇచ్చేది $1000, కానీ దాని విలువ ఆ రోజున $100 కూడా ఉండదు. అంటే తీసుకునేటప్పుడు ప్రజల దగ్గర నుంచి ప్రపంచం నుంచి తీసుకున్నదేమో ఎక్కువ అప్పు, తిరిగి తీర్చే లోపల డబ్బు యొక్క వాల్యూ పడగొట్టేసి తక్కువకి ఇచ్చేస్తారు. అలా చేయడానికి వీలుగా ప్రస్తుతం అమెరికా యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందంటే తొందరలో గోల్డ్ డినామినేటెడ్ కరెన్సీకి మళ్ళీ వెనక్కి వస్తాము అని చెప్తున్నారు. అలాగే కనుక జరిగినట్లయితే అమెరికా చాలా ధనవంతులైన దేశం అవుతుంది, ఎందుకంటే గోల్డ్ రిజర్వ్ ఉంది కాబట్టి. మనకి ఇండియాలోనేమో ఇండియన్స్ ధనవంతులు అవుతారండి, ఎందుకంటే మన దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంటుంది, మన భారత ప్రభుత్వం దగ్గర గోల్డ్ ఉండదు. అంటే భారతదేశం పేద దేశం, భారతీయులు ధనవంతులు.
అమెరికా ధనవంత దేశం అవుతుంది, అమెరికన్స్ మాత్రం పూర్ పీపుల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉండదు కాబట్టి. అలా చేసి ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం తెచ్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ ఆలోచనలు సరిపెట్టాలి అంటే అమెరికా చేసేదన్నా కన్నా ముందు మన కరెన్సీని కూడా డివాల్యూ చేసుకుంటూ అన్ని దేశాలు పోతుంటే అమెరికాకు అవకాశం రాదు. అలా కాకపోతే కనుక ఉపయోగం ఉండదు. కాబట్టి అన్ని దేశాలు పోటీపడి ఫస్ట్ అమెరికా చేసిందండి, తర్వాత ఇప్పుడు జపాన్ చేసింది. జపాన్ చేయగానే నేనేం తక్కువ తినలేదని యూరోప్ చేసిందండి. యూరోప్ చేస్తే నేను ఎందుకు తక్కువ తిన్నానని ఇప్పుడు సౌత్ కొరియా వచ్చేస్తుందండి. ఒక కంట్రీ తర్వాత ఒక కంట్రీ కరెన్సీ డివాల్యూ చేసుకుంటూ పోతే నిజంగా డివాల్యూ చేయటం అంటే ప్రభుత్వం యొక్క అప్పుల్ని బెలూన్లో గాలి పట్టకపోయినా ఊతూనే పోవటం, కొంతవరకే వెళ్తుందండి ఆ గాలి, ఆ తర్వాత పెళ్ళిపోక తప్పదు. అందుకని ఈ రోజున అందరూ కలిపి సమిష్టిగా ఆలోచించి ఒకసారి ఒక అగ్రిమెంట్కి రావాలి. యూరోలో అలాగే జరిగింది. యూరోప్లో కలిసిపోయినప్పుడు ఏ కంట్రీ కూడా 3% కన్నా డెఫిసిట్ ఉండకూడదు అన్నారు. కానీ ఎవరికైతే పవర్ ఎక్కువ ఉందో, జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్ కానీ, ఒక్కొక్కసారి ఏం చేసి మా కంట్రీలో ఉన్న స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ మీకు లేవు కాబట్టి మాకు ఒక్కసారికి 4% ఇవ్వండి అంటారు. అదే పోర్చుగల్ చేస్తానంటే ఒప్పుకోరు. అంటే ఎవరికైతే పవర్ ఉందో, బలం ఉన్నటిదే రాజ్యం అయిపోతుంది. అలా కాకుండా అన్ని దేశాలు కలిసి ఎవరైనా సరే గోల్డ్ డినామినేట్ కాబట్టి ఇంకొకటి ఏదైనా ఒక స్థిరమైన మన చేతుల్లో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేని వస్తువుతో లింక్ చేసి కరెన్సీని కట్టడి చేయాలి. ఆ తీసివేయటం కూడా వెనక్కి సప్లై తీసేయటం స్లోగా చేసినట్లయితే ఒక్కసారి కూలిపోకుండా డిప్రెషన్ రాకుండా స్లోగా మందు తీసుకుని తగ్గించినట్టుగా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి రాజన్ గారు చెప్పింది ఎంతోమంది ఎకానమిస్టులు ఎంతోమంది బ్లాగ్ ఆర్టికల్స్లో రాస్తూ వస్తున్నది. కానీ ఇంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాయన ఈ ప్రపంచం మొత్తం మీద బిగ్గెస్ట్ డెమోక్రసీకి రిజర్వ్ బ్యాంక్గా ఉన్నాయని చెప్పడం అనేది అది చాలా ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఉంటుంది వరల్డ్ మొత్తం మీద. ఐ హోప్ అందరూ కనుక ఆ మాటిని కొద్ది గొప్ప కనుక కన్సర్టెడ్ మూవ్ చేసి అందరూ కలిపి ఎహరించన్నా ఈ విశృంఖలంగా మనీ సప్లై ఆపుదామని కనుక నిర్ణయానికి వస్తే రాబోయే రోజులు ప్రపంచానికి కొద్దిగా మంచిగా ఉండే అవకాశం ఉందండి. ఎర్రన్రాజు గారు, ప్రపంచ ఆర్థిక మాంద్యం వస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు తట్టుకుంటుంది? ఆర్బీఐ ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? రాజన్ గారి మాటల్లోనే చెప్పాలంటే తట్టుకునే శక్తి ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా స్కోప్ ఉంది. మీకు ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ స్కోప్ ఉందో అప్పుడు కన్సంప్షన్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. కన్సంప్షన్ లెవెల్స్ ఎప్పుడైతే మెయింటైన్ అయ్యాయో అప్పుడు మీకు హెల్దీ సైకిల్ రావడానికి స్కోప్ ఉంది. ఇది దీంట్లో ఉండేటువంటి ఆంతర్యం. మీరు ఒక రకంగా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి చెప్పారు ఆయన. ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మనం ఆలోచించుకుంటే లాస్ట్ టైం రిసెషన్ వచ్చిన నేపథ్యంలో మనకి సిఆర్ఆర్ 5% ఉంది. అప్పుడు ఇవాళ సిఆర్ఆర్ 4% ఉంది. కానీ రెపో రేట్ అప్పుడు 4.75% ఉంది, ఇవాళ 7.25% ఉంది. అంటే అది రెపో రేట్ని కానీ సవరించిన పక్షంలో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరల్గా తగ్గి ఎక్కువ క్రెడిట్ అవైలబుల్ ఉంటుంది అన్నటువంటిది ఒక ఆర్గ్యుమెంటు. కానీ ఈ ఆర్గ్యుమెంటు ఎలా పడిపోతుందంటే ఇంతవరకు ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చిన అప్పుల్లో మేజర్ ఎన్పిఎస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్స్లోంచే వచ్చాయి. అంటే ఏమిటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒకవేళ స్కోప్ ఉన్నప్పటికీ కూడా దానికి లెండింగ్స్ ఇంక్రీజ్ చేసినప్పటికీ, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేసినప్పటికీ మీకు వాటిని కానీ సరిగ్గా నిర్వహణ చేయని పక్షంలో, వాటిని మీరు మెయింటైన్ చేయని పక్షంలో మీకు అడ్వర్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం మూలానే కేవలం పెట్టుబడులు పెరిగిపోతాయన్నటువంటిది ఒక భ్రమ. సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, పావర్టీ లెవెల్స్ని కంటైన్ చేయాలి. ఈ రెండు కూడా కంటిన్యూస్గా జరగాల్సినటువంటి ప్రయత్నాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగా ఊతం ఇవ్వాలి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మనం ఎక్కువ ఊతం ఇవ్వాలి. ఈ 4 స్టెప్స్ కానీ మనం కంటిన్యూస్గా తీసుకున్న పక్షంలో మనం రిసెషన్ని తట్టుకునేటువంటి శక్తి మన దగ్గర ఎక్కువ ఉంటుంది. రాజేశ్వరరావు గారు, ఆర్థిక మాంద్యం ప్రభావం పారిశ్రామిక రంగాన్ని ఏ మేరకు కుదేలు చేస్తుంది? ఆ ప్రభావం ఉద్యోగాలు, ధరలు, ప్రజల జీవనంపై ఎలా పడుతుందంటారు? పారిశ్రామిక రంగం అంటే ఏంటండి? పరిశ్రమలు స్థాపించినంత మాత్రం ఎవరికో డబ్బు చేసుకోవడానికి కాదు, ప్రజలకు కావలసిన వస్తువులు తయారు చేయడం, తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఇవి 2 ముఖ్యమండి. ఇవి కనుక మనకు అవసరం ఉన్నటువంటివి మనం చేసుకోగలిగినప్పుడు, మనలో మనం ఏదైతే తయారు చేస్తున్నామో అదే మనం అమ్మడం కొనడం చేసినప్పుడు చాలా వరకు విదేశీ ఒత్తిడులు తగ్గిపోతాయి. అదే కనుక మనం ఎక్స్పోర్ట్ చేయాలి అని అన్నప్పుడు విదేశీ ఒత్తిడులు వస్తాయి. కానీ దీన్ని పెంచినప్పుడు ఏమవుతుంది కదా అంటే ఎనర్జీ రిసోర్సెస్ మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని
చాలా జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది. అది చూసినప్పుడే ఇవన్నీ చేసుకోగలం. రెండోది, గత 10 సంవత్సరాలు జరిగినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో అవి సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం అంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నామే కానీ సక్రమంగా జరగడం లేదు. జరిగినా కానీ అవి ఏమైంది, పైపైన జరిగి డబ్బులు బ్యాంకుల నుంచి తీసుకోవడం, అవి వృధాగా ఖర్చు చేయడం, దానివల్ల ఏమైంది, బ్యాంకులు అనేటువంటి ఈరోజు చాలా వాటి స్థితి బలహీనంగా ఉన్నది. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, బ్యాంకులను ఏ విధంగా సామర్థ్యం తీయాలి అనేటువంటితో పెద్ద సమస్య. ఆ సమస్యను ఎదుర్కోవాలి. రెండోది ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ జరుగుతుందో మీకు అడిషనల్ రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది. ఈ మాంద్యంగా వచ్చినట్లేదు అంటే మళ్ళీ వస్తుంది, సోషల్ సెక్యూరిటీకి డబ్బులు ఇవ్వాలి, వాటికి ఇచ్చినట్లేదు ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోవడం, ఇది ఒక పెద్ద సైకిల్గా మారుతుంది. కాబట్టి ఇమీడియట్గా అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వీరంటారు సంవత్సరం రావచ్చు, 6 నెలలు రావచ్చు, లేకపోతే ఎప్పుడు యుఎస్ ఎకానమీ, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ మార్చినప్పుడు. కాబట్టి ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే, ప్రభుత్వాలన్నీ ఏది ఒక కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి చోట ఒక డిసిప్లిన్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ప్రథమంగా మన యొక్క భారతదేశం ఆర్థిక పరిస్థితి, పారిశ్రామిక పరిస్థితి, వ్యవసాయ పరిస్థితులు వీటన్నింటినీ ఇమీడియట్గా మనం ఉత్తేజపరచాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఉత్పాదక శక్తి పెంచాల్సిన అవసరం ఉన్నది, ఉద్యోగ అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. పర్టికులర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి తప్పులను మాత్రం త్వరగా తీసేసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. బ్యాంక్స్ని మాత్రం తప్పనిసరిగా బలోపేతం చేయాల్సి ఉన్నది. సుబ్రహ్మణ్యం గారు, 1930 నాటి మహామాంద్యం తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే భారత్ సహా ప్రపంచ దేశాల ముందున్న పరిష్కార మార్గాలు ఏమిటంటారు? భారతదేశంలో ముందు చెప్తాను, ముఖ్యంగా అన్ని రంగాలు కూడా ప్రొడక్షన్ వైపే దృష్టి సారించాలి. ప్రొడక్షన్కి అవసరమైనటువంటి సంస్థలన్నింటినీ కూడా బలంగా నెలకొల్పాలి. విద్యా సంస్థలు కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ కానీ, వాటిని బాగా అంతర్జాతీయ రంగాలతో పాటు సమానంగా, ఇన్స్టిట్యూషన్తో పాటు సమానంగా పెంపొందించాలి. కష్టపడే మనస్తత్వం ప్రజల్లో రావాలి. అంతర్జాతీయంగా కానీ తీసుకున్నట్టయితే ఒక మంచి సుహృద్భావ వాతావరణం అన్నది పూర్తిగా రాలేదు. ఈ కాంపిటీషన్ కూడా ఏంటంటే, ఓపెన్ మార్కెట్ అన్నప్పుడు మనం క్లోజ్డ్గా ఉన్నప్పుడు మనకు ఒక మాట చెప్పేవాళ్ళు. ఈరోజు ఇండియా కూడా ఓపెన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అమెరికా దిగుమతి సుంకాలు విధించడం, వాళ్ళు ప్రొటెక్షనిజంలోకి వెళ్తున్నారు. సో ఎవరైతే వాటిని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళే తిరిగి అటువంటి ప్రొటెక్షనిజంలోకి వెళ్తున్నారు. కాబట్టి మనకొక నీతి, ఎదుటి వాళ్ళకి ఒక నీతి కాకుండా అందరికీ ఒకే రకమైనటువంటి రూల్స్ అన్నవి తప్పనిసరిగా అది ఏర్పరచాలి. అది ప్రపంచ దేశాలన్నీ కలిసి కూర్చుని, ముఖ్యంగా అగ్రరాజ్యాలన్నీ కానీ, G20 కానీ అటువంటి వాటిలో సరైనటువంటి నిబంధనలు అన్ని దేశాలకి మంచి అవకాశాలను కల్పించి అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలి. ముఖ్యంగా రాజన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పనిసరిగా దీనిపైన ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది, మంచి జరుగుతుందనే నా ఉద్దేశం. అందరూ కూడా ఒక కాన్సెన్సస్కి తప్పనిసరిగా ఎంతో కొంత రావాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్టయితే అన్ని దేశాలు కూడా నష్టపోయే పరిస్థితి కూడా వస్తుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ఆర్థిక మాంద్యం వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలైపోతుంది. ఆ ప్రభావం అన్ని దేశాలపైన పడుతుంది. పారిశ్రామిక రంగం దివాళా తీస్తుంది. ప్రభుత్వ పన్నులు, వ్యక్తిగత ఆదాయాలు తగ్గిపోతాయి. ఉద్యోగాలు ఊడిపోతాయి. అలాంటి పరిస్థితి రాకముందే ప్రపంచ దేశాలు మేల్కోవాలంటున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.